సినిమా యజమానం మనకు సపోర్ట్ చేయాలి. సినిమా యజమానం సపోర్ట్ చేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం సినిమా ట్యాక్స్లు ఎక్కడెక్కడ ఏమైపోతాయో నాకే ఊహించుకునేదానికి భయం వేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసిన ఆ విధ్వంసం చూస్తుంటే మా ఫ్రెండ్కి ఒక బీపీ వచ్చేసింది. బీపీ వచ్చి హాస్పిటల్ పోయినాడు. ఏమిటంటే టికెట్ల గురించి చాలా వచ్చి వదలలేదని ఎక్కడ పోవాలో దిక్కు తెలియటంలే వాళ్ళు. 2 రోజులు ఆడు వెయిట్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చాలా బాధపడుతున్నాము. అది ఎవరు తప్పులేదు, శ్రేయస్ మీడియా తప్పు. ఎందుకంటే లోపల ఆడియో ఫంక్షన్ అయితే ఎక్సలెంట్గా చేసినారు, మొత్తం సెటప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే పోలీస్ బందోబస్తు తక్కువ ఉంది, దాంట్లో బౌన్సర్ సరిలేదు. దానివల్లనే ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయింది. పాసులు చెక్ చేయలేదు, ఎవరి పాటికి వాళ్ళు డబ్బులకు పాసులు అమ్ముకున్నారు. ఎంఐపి పాసులు మొత్తం డబ్బులకు అమ్ముకునేసినారు. మనం అనుకునేది 6,000 మంది స్టాప్ అయితే అంతకు మించి వచ్చేసినారు. 40,000 వచ్చేసినారు. దానివల్ల ఆల్మోస్ట్ క్రౌడ్ ఎక్కువైపోయి సెలబ్రిటీ సీట్లు కూడా ఫుల్ అయిపోయినాయి. దానివల్ల ఇంకెవరి వల్ల కంట్రోల్ చేయడం కాలేదు. అందుకే ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దానివల్ల మన అన్న కూడా చెప్పినాడు, ఎందుకంటే ఇంక దానికి ఎవరు వచ్చిన వాళ్ళు ఉండలేరు కాబట్టి దానికి ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా చెప్పేది ఏమనగా రూమర్స్ ట్రోల్స్ అన్నీ ఆపేసి ఆ ఉన్నవి అన్నీ వదిలేసి మన సినిమా హిట్ కొట్టేదానివల్ల చెప్తాము. పలంనేరు కానీ పుంగనూరు కానీ మన మదనపల్లి కానీ సినిమా రిలీజ్ ఫ్యాన్ షో వదులుతున్నారు కదా, ఫ్యాన్ షో అప్పుడు ప్రతి ఒక్కరు పోలీసు వాళ్ళు కానీ సినిమా యాజమాన్యం కానీ ఫ్యాన్స్కి సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే 6 ఏళ్ళ తర్వాత సోలోగా వస్తున్నాం మన ఎన్టీఆర్. ఎందుకంటే ఉగ్ర రూపం సింహం మన ఎన్టీఆర్. ఆ రూపం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇంకా హైలైట్గా ఉన్నారు సినిమా కోసం వెయిటింగ్లో. దానికోసం ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరి వల్ల కాదు. సినిమా థియేటర్లు కానీ యజమానం కానీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు దానికి కొంచెం సపోర్ట్ చేస్తే ఎంజాయ్ చేసుకొని సినిమా చూసుకొని వెళ్ళిపోతారు ఫ్యాన్స్. అంతకు మించి వాళ్ళని కొట్టి తరిమి ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళు తిరగబడతారు. మన ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో చూసినాం కదా, సేమ్ అదే రిపీట్ అవుతుంది.